2 డేస్‌లో మన పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ అన్న విషయం మన అందరికీ తెలిసిందే గదండీ! ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఈవినింగ్ స్నాక్స్ అనగానే అమ్మ బాబోయ్! అని అనిపిస్తది గదా! సరే కదా! పిల్లల కోసం ఏమన్నా చేద్దామని కిచెన్‌లోకెళ్ళగానే నాకు జీడిపప్పు అండ్ నువ్వులు కనిపిచ్చాయి. ఈ రెండిటితో కలిపి చిక్కీ చేస్తే ఎలా ఉంటదా అనుకోని స్టార్ట్ చేశాను. చిక్కీ అయితే బాగా వచ్చిందండి. నా స్టైల్‌లో చిక్కీ చేయడం గురించి నా మాటల్లో వినేద్దాం రండి. ముందుగా అయితే జీడిపప్పు అండ్ నువ్వులు సపరేట్‌గా తీసుకోవాలి అండ్ వేయించుకోవాలి. జీడిపప్పు వేయించేటప్పుడైతే ఒక స్పూన్ నెయ్యేసాను. నువ్వులు నార్మల్‌గా వేయించేసాను. తర్వాత ఈ 2 సపరేట్‌గా తీసేసుకున్న తర్వాత బెల్లం పాకం కోసం పెట్టుకోవాలి. బెల్లం కొంచెం పాకం వచ్చిన తర్వాత నేనైతే పక్కా కొలతలు అలా ఏం కాదండి. నా స్టైల్‌లో నేను చేసేసాను. బెల్లం పాకం వచ్చాక దాన్ని కొంచెం చూసుకొని ఈ 2 మిక్స్ చేసి ఏసాను. పళ్ళెంలో కొంచెం నెయ్యి రాసి ఇలా వేస్తే చిక్కీ బాగానే వచ్చింది. టేస్ట్ కూడా బాగానే ఉంది. మీకు కూడా కుదిరితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఆల్. అన్నట్టు ఇంకో విషయం అండోయ్, ఇవన్నీ చేసిన తర్వాత షింక్‌లో అంట్లు నన్ను రావే అని పిలుస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళి అవి తోమాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.